ఈ చుక్కలు లెక్క పెట్టి ఎంత కష్టమో నాకు రీచ్ రావాలంటే కూడా అంతే కష్టమని నాకు అనిపిస్తుంది. 100 రోజులు బైక్ ట్యాక్స్ సంపాదించిన పైసలతో యూట్యూబ్ లో సినిమా తీస్తా. ఈ రోజు డే 11. వీకెండ్స్ అప్పుడు ఎర్లీగా రావద్దని అయితే నాకు అర్థమైంది. అసలు రైడ్స్ లేవు ఏం లేవు, ఖాళీ కూర్చున్నా. చాలా సేపటికి ఒక రైడ్ పడ్డది, అది హైటెక్ సిటీ సైడ్. ఇక్కడ ఐటీ ఎంప్లాయీస్ అందరు కలిసి ఏదో ఈవెంట్ కండక్ట్ చేస్తుర్రు. 5 కిలోమీటర్స్ రన్ చేస్తారంట. దానికోసం చాలా మంది వచ్చిర్రు. ట్రాఫిక్ మొత్తం జామ్, రోడ్ మొత్తం బ్లాక్, పోనీకి చాలా సేపు పడ్డది. మోస్ట్లీ అందరూ 2 కిలోమీటర్స్ రేడియస్ లో ఉంటారు. 2 కిలోమీటర్స్ వీళ్ళు వాక్ చేసుకొని రాలేకపోయారు. వీళ్ళేమో 5 కిలోమీటర్లు ఉరుకుతారో ఏమో. ఏమంటావు, మీరు ముందే కరెక్ట్ గా లొకేషన్ పెట్టుకోవాలి కదా. ఇప్పుడు నాకు హాఫ్ అన్ అవర్ వేస్ట్. పెట్టింది రాంగ్ లొకేషన్. మళ్ళీ వాట్సాప్ లో వేరే అడ్రస్ పెడితే అక్కడికి పోయినా. అక్కడ పోయేలోపు ఊబర్ వచ్చిందని వెళ్ళిపోయింది. వీడిని ఏమనాలి. ఈరోజు క్లైమేట్ చాలా బాగుంది. సూర్యుడు మరి ఎక్కువ బ్రైట్ లేడు. డైరెక్ట్ గా చూస్తున్నా. చాలా అంటే చాలా బాగుంది. 8:25 వరకు నా ఎర్నింగ్స్ ఇవి. చాలా తక్కువ. రైడ్స్ పడ్డా కూడా 1-2 కిలోమీటర్స్ తప్పే పెద్ద పడతలేవు. ఇగో ఈయన కూడా ర్యాపిడో నడిపిస్తా అంట. కొంచెంసేపు ఈయనతో ముచ్చట పెట్టిన తర్వాత నాకు పార్సల్ వచ్చింది. పిక్ చేసుకొని పోయినా బుక్ స్టోర్. ఆయన కౌంటర్ మీద చాలా ఇంట్రెస్టింగ్ టాయ్స్ ఉన్నాయి. ఒకప్పుడైతే కంపల్సరీ కొంటుండే. ఇప్పుడు ఏం చేస్తే అవన్నీ. డ్రాప్ లొకేషన్ వచ్చేసి 20 కిలోమీటర్స్ పెద్ద రైడ్ పడ్డది. అది ఇచ్చేసిన తర్వాత రోడ్డు మీద ఊబర్ వాళ్ళు మ్యాప్ వాడండి అని చెప్పేసి ప్రమోట్ చేసి డౌన్లోడ్ చేసి ఇస్తారు. ఎర్నింగ్ అసలు ఏమైతే ఖాళీ కూర్చున్నా. 2 అవర్స్ వరకు ఇంకా నాకు రైడ్ పడతలేదు. ఇంకా నాకు చిరాకు లేసి గమ్మున ఇంటికి వెళ్ళిపోదామని వెళ్ళిపోతున్నా. ఇగో ఇవి నా ఎర్నింగ్స్ ఈ రోజు.